దమ్మొద్దు పెడతారు. మ్యాచింగ్ వేసుకున్నారు. సేమ్ కంపెనీ కూడా ఏంటి మండుతున్నట్టుంది. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో అమ్మా కారం తగ్గిందా? మళ్ళీ నీకు స్పైసీ అవుద్దేమోలే. సరిపోయిందా? అదే యాక్చువల్గా ముద్ద తిన్నాక మాటలు మాట్లాడుకోవటాలు ఉండకూడదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తాను. ఈరోజైతే ఇదిగోండి చూడండి, చక్క కమ్మటి రొయ్యల పచ్చడి చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూసేయండి. యూజువల్గా మనం ఇంట్లో చేసుకుంటే మార్కెట్లో కొనుక్కునే దానికంటే సగానికి సగం రేటుకి చక్క చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా ఏం కాదు. ఇంకొకటి గ్రేవీలో ముక్కలు ఏరుకునే కంటే మనం చేసుకుంటే ఏంటంటే ముక్కలుగా ఉంటుంది అనమాట. బయట కొనుక్కుంటే ముక్కలు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవాలి, అట్లా ఉండదు. సో ఇంకా లేట్ చేయకోకుండా చాలా సింపుల్, చూస్తే ఇంతేనా అనుకునేటట్టు ఉంటుంది రెసిపీ. చూసేయండి. ముందైతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యలు శుభ్రంగా ఒలుసుకుంటాం కదండి. ఒలిసిన తర్వాత ఒకవేళ బయట వాళ్ళు కూడా తీసేస్తారు. ఈ బ్లాక్ కలర్లో ఒకటి ఇట్లా వేన్లాగా ఉంటుంది కదా, అది తీసేయాలి. అది తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మనకి ఏంటంటే పచ్చడి పట్టేటప్పుడు బేసిక్ పాయింట్ ఏదైనా కానీ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 2-3 సార్లు మంచిగా కడగాలి. కడిగేసిన తర్వాత మందపాటి గిన్నెలోకి తీసుకుని, ఇక్కడ ఇవి 2.5 కేజీల రొయ్యలు అండి. ఇది నేను కూరకి అలాగే పచ్చడికి కలిపేసి ఒకసారి ఆయిల్ లాగా వేస్తాను అనమాట. దీనిలోకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2.5 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా ఉప్పు అనేది మరీ ఎక్కువ వేయకూడదండి, ముక్క పట్టేస్తుంది. ఓకేనా, చూసుకుని వేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకుని మంచిగా మొత్తం ఎగరనివ్వాలండి. పూర్తిగా వాటర్ అనేది లేకుండా ఎగిరిపోవాలన్నమాట. ఆయిల్ వేసి పెట్టుకుంటే మనం మామూలుగా ఎమ్మట తినకపోయినా కూడా ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దీనిలోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి కనుక పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా మనకి గోంగూర రొయ్యలు కానీ ఇట్లా దేనితోన్నా కాంబినేషన్గా వండుకోవాలంటే చక్కగా తీసుకుని అప్పటికప్పుడు వాడుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, నేనైతే ఇప్పుడు కొంచెం కూరకి కొంచెం పచ్చడికి అని చెప్పి చేశాను. మొత్తం ఎగిరిపోయినాక ఇలా ఉందండి, చూస్తున్నారు కదా. దీనిలోకి కూరకి పోను, పచ్చడి కోసం సగం అనుకోండి, 1.5 కేజీ రొయ్యలు అనుకోండి ఇవి. సో దానికి తగినట్టుగా ఇప్పుడు మనం నూనె దాదాపుగా ఒక 200 ml వరకు ఉంటుందండి. సో ఈ నూనె వేసేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసిన రొయ్యలను అందులో వేసుకుని వేయించాలన్నమాట. మనకి దాదాపుగా కేజీ రొయ్యలు తీసుకుంటే ఒక 150 నుంచి 200 గ్రామ్స్ వరకు, అంటే మనం ఎన్ని రోజులు ఉంచుకుంటాము అనే దాన్ని బట్టి ఆయిల్ అండి. సో వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, సో అవి వేసేసి బాగా మరీ మాడిపోవసరం లేదు. అంటే డిపెండ్స్, కొంతమంది బాగా గట్టిగా ముక్కు ఉండాలి అన్నట్టుగా వేయించుకుంటారు. మాకేంటంటే ఫస్ట్ నుంచి అత్తయ్య ఇంతకుముందు చేసేవాళ్ళు కదా, అప్పుడు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. ఇంకా మేమైతే ఇలాగే చేస్తామండి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆపేసుకోవాలి. ఎందుకంటే చక్కగా అయిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కొంచెం మనకి ఆ వేడి దీని మీద మనం కారం వేస్తే మాడినట్టుగా ఉంటుందండి. కొంచెం అంటే టెంపరేచర్ పూర్తిగా ఆరిపోవసరం లేదు, ఒక మీడియం హీట్లో ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా
ఆ వేడి మనకి చెయ్యి పట్టే వేడి కంటే కొంచెం ఎక్కువ వేడి ఉండాలన్నమాట. ఆ వేడి ఉన్నప్పుడు మనం ఇదిగోండి కారం, ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా. ఇది ధనియాలతో పాటు కలిపి పౌడర్ చేసిన గరం మసాలా అండి. ఇంకా గరం మసాలా అనేది మనం తినే ఘాటును బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అది మీ చాయిస్ని బట్టి వేసుకోవడమే. ఇదేమో హోల్ స్పైస్ పౌడర్ అనమాట, అంటే డైరెక్ట్ గరం మసాలా పౌడర్ కొంచెం. సో ఇవన్నీ వేసేసుకుని ఆల్రెడీ మనం ముక్కలు ఆయిల్ వేసినప్పుడే ఉప్పు వేసుకున్నాం కనుక జస్ట్ మనం నిమ్మరసం అవి పిండినప్పుడు ఉప్పు పడుతుంది కనుక దాన్ని బట్టి అవసరమైనంత మట్టుకి ఉప్పు వేసుకోవాలన్నమాట, కొంచెం చూసి. ఇప్పుడే వేసినా కానీ ముక్కకు పట్టేస్తుంది. సో చూసి మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలన్నమాట. నిమ్మరసం పిండే ముందే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు నేను చెక్ చేశానండి, ఆల్రెడీ కొంచెం వీటికి సరిపడా ఉందన్నమాట. ఇప్పుడు వేసేస్తే కనుక మళ్ళీ పీల్చేసుకుంటుందని వేయట్లేదు. ఒకవేళ ముందు కొంచెం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో అయినా ఉప్పు వేసుకోవచ్చు అనమాట. అది ఇంకా దీన్ని మనం అలా వదిలేస్తే చక్కగా పూర్తిగా ఆరినాక నిమ్మరసం కలుపుకోవాలి. ఇది కొంచెం చక్కగా పూర్తిగా ఆరిపోయింది. ఇందులోకి ఏంటంటే మనం ఒక్కసారి కొంచెం మనం వేసిన మసాలాలకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. అయితే ఉప్పు ఎప్పుడు కూడా అండి పచ్చడిలో, ఏ పచ్చడిలోకైనా మనం కళ్ళుప్పు కొంచెం ఎండలో పెట్టి పొడి చేసుకుని ఉంచుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఒక 3 నిమ్మకాయల రసం. ఇది కొంచెం తక్కువ ఎక్కువ అనేది ఏంటంటే మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఉంటుంది అనమాట నిమ్మరసం ఏంగానే. చాలామంది ఏంటంటే అండి ఈ ధనియాల పొడి ఇంకా ఏమంటారు ఈ గరం మసాలాలు ఇంకొంచెం ఎక్కువ కారాలు వేసేసుకుంటారు. బట్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చూస్తూ అంతంత వేయలేం కదా, సరిపడా వేస్తాను నేను. చూసారా మనం నిమ్మరసం వేయంగానే ఆయిల్ అంతా పీల్చేసుకున్నట్టు గట్టిగా అయిపోయింది కదా, ఇబ్బంది ఏం లేదు. ఇది ఇలా ఉంచేసామనుకోండి రేపటికి మళ్ళీ చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం గాజు సీసాలకు పెట్టుకుంటే బయట ఉన్నా కానీ హ్యాపీగా నిల్వ ఉంటుందండి. కాకపోతే మనం పట్టిన క్వాంటిటీకి నిల్వ ఎక్కడ ఉంచుదని చెప్పండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, పులుపు, కారం. నా వాయిస్కి అర్థమైపోతుంది కదా. దేవా వచ్చినాక ఒకసారి టేస్ట్ చూపిద్దాం. చూసారా అండి ఆయిల్ మనకి నేను ఇప్పుడు ఒక 40 మినిట్స్ పైన అయింది. ఇట్లా పక్కకు రావటం మొదలైంది కదా, కలపంగానే ఆయిల్ లేదని మళ్ళీ కాసిపోసే మాకండి, సరిపోద్ది చక్కగా. ఇట్లా తెల్లారేపాటికి చక్కగా మంచిగా ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట, ముక్కల్లోది అంతా రిలీజ్ అవుద్ది. ఇది ఎప్పుడైనా కానండి కాస్త మనం చేసాము అంటే కనీసం ఒక రోజు రెస్ట్ ఇస్తే అప్పుడు బాగుంటుంది. ఈ రెస్ట్ ఇచ్చే లోపలే పచ్చడి అయిపోద్ది మా ఇంట్లో అయితే. బా ఇట్లా కలర్ చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏంటంటే మీరు ప్లీజ్ యువతలకు రా ముద్దు పెడతారు, ముద్దు పెడతారు. ముక్కుతో పాటు కలిపి పెట్టినా ముందు పులుసు చూస్తావా? ముక్కేదమ్మా అందులో అసలు మొత్తం రొయ్యి పెట్టాలి కమ్మా. అమ్మా కారం తగ్గింది కొంచెం. కారం తగ్గిందా? మళ్ళీ నీకు స్పైసీ అవుద్దేమోలే. సరిపోయిందా? అదే సంజు మీ ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నారు. సేమ్ కంపెనీ కూడానా? ఏంటిది బాగుంది. మావయ్య గారు కెమెరా ఒప్పుకురా. మావయ్య గారు
మీరు అన్నట్టు కారం ఎక్కువైతే అలా అవ్వలేదు కదా. అంటే కొంచెం ఎక్కువైంది. నువ్వంటే తినవు కదా, నువ్వు తక్కువ కారం మీరు తింటావు. చెప్పినట్టు అన్నా. యాక్చువల్గా ముద్ద తిన్నాక మాటలు మాట్లాడుకోవటాలు ఉండకూడదు అదనమాట. చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనకు నచ్చిన ఫుడ్ తింటూ ఉండాలి.